ఆశీర్వదించండి ప్రభు. అనేక ప్రాంత ప్రజలకు తండ్రి సత్య సువార్తను తెలియజేయ నిమిత్తం తండ్రి మీరే కృప చూపించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామమున ఏకీభవిస్తారో నేను అక్కడ ఉన్నామని తండ్రి నీ వాక్యం సెలభిస్తుంది ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. ప్రతి కార్యమును తండ్రి సఫలము చేయలాగానే మీరే కృప చూపించండి. ప్రతి దానికి నిందలు అవమానాలు తండ్రి క్రైస్తవుడిని బాధపడకుండా ఆ పేరును బట్టే మహిమ పొందులాగానే తండ్రి మీరే కృప చూపించండి. అనేక మంది నీ ప్రజలకు తండ్రి సత్య సువార్తను బోధించండి ప్రభా. సత్య సువార్తను తెలుసుకోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. కొంత మట్టుకైనా తండ్రి సువార్త ద్వారా అనేక ప్రాంత ప్రజలు మారి అందరూ తండ్రి రక్షణ అనుభవంలోకి, మేము ఎలాగైతే రక్షణ అనుభవంలోకి వచ్చాం ప్రభా, వారు కూడా రక్షణ ఆనందంలోకి తండ్రి మీరే కృప చూపిస్తారు మనం అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వారి పనులు మిగుంచుకొని ప్రభా నీ సన్నిధికి త్వరపడి సిద్ధపడి రాగలదని మీరే కృప చూపించండి. అలాగే హోరేపు ప్రార్థన మంత్ర విశ్వాసులు కూడా తండ్రి సకాలంలో నీ సన్నిధికి వచ్చి ప్రభా ఆరాధించట్లో మహింపరచట్లో ఎందు నిమిత్తము నిన్ను సేవించాలో ప్రభా మీరు మాతో మాట్లాడండి. అలాగే నిండుజల గ్రామం నుంచి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఏ వేదన ఉన్నదో ఏ బాధ ఉన్నదో తండ్రి నాకైతే తెలియదు కానీ తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు నీవు కనుక తండ్రి సమస్తము సమకూడి తండ్రి సక్రమంగా జరిగించండి ప్రభా. వాహన ప్రయాణ మంత్రుల్లోని మీరు మా తోడుగా ఉండండి. మరొకసారి తండ్రి కరెంటును వాయిద్యములు మీరే జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం అనుకూలపరిచారు, అందు నిమిత్తం నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నీ పాదసంగా చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి అది వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి త్వరగా క్లుప్తంగా. పలికులుగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి దేవమారి ఈరోజు సువార్తలో అంతా మీరు తోడ ఇంటి వచ్చినందుకే మీకు స్తోత్రించి కనపరుస్తున్నాం దేవమరి. ఇక్కడ ఈ గ్రామంలో దేవమరి సువార్త మీటింగ్ పెడుతూ వస్తున్నాం దేవమరి. హోరేబు విశ్వాసులందరూ వచ్చేటట్టు చూడమని వేడుకుంటున్నాం దేవమరి. కొంతమంది కూర్చునే తట్టు చూడమని వేడుకుంటున్నాం దేవమరి. అటు ఇటు తిరగకుండా దేవమరి పిల్లలు అల్లరి చేయకుండా చేయమని దేవమరి. కరెంటు సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభిస్తాం. కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ ప్రియ కుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అపూర్వమైన దివ్యమైన దండకరమైన నామును బట్టి ప్రభా నీకే వేల కొలది వందనములు స్తోత్రము చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కొండూరు హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ రీతిగా సువార్త కొండూరు అంతా సువార్త జరిగించట్లో మీరు ఇచ్చిన ధన్యతకే నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా సువార్తలో భాగంగా రాత్రి వేళ ఇక్కడ జరగనే ఉన్న కూడిక కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సువార్త కూడిక జరగనే ఉండగా మీ ప్రేమ వార్త, మీ సువార్త మనం అనేక మందికి ప్రకటించబట్టుకు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. బాప్తీసం కంటే ప్రాముఖ్యమైనది నమ్మడం కనుక నిన్ను నమ్ముటకు ప్రభా కావలసిన మాటలు వారికి అనుగ్రహించండి, కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి మీ దాసుని కూడా మా మధ్యకు నడిపించిన మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకునండి. పాటల్లోనూ వాక్య ధ్యానంలో ప్రభా అన్ని విషయాల్లో మీరే తోడింటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాయిద్యాలు, కరెంటు, సౌండ్ సిస్టమ్, లైవ్ అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీరే మీ మహిమ కొరకే వినియోగించవలసిందిగా ప్రార్థన చేస్తూ కృప చూపించమని మీరే సమస్తము జరిగిస్తారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అత్యున్నత అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సమయంలో పాటలు పాడుకుందాం.
ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 346, పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 346. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు అనే పాట పాడదాం. ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమై తానై నిలచి ప్రేమోకులనే పల్కి ప్రేమై తానై నిలచి ప్రేమోకులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి సనియే ప్రేమ నగరికి సనియే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేది నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేది ప్రేమద్రోలే కానీ ప్రియమున చేరరువాని ప్రేమద్రోలే కానీ ప్రియమున చేరరువాని చేరిన చెలుకాడగురా సమయమిదే పరుగిడరా చేరిన చెలుకాడగురా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా పాప భారముతరారా పాదములపై బడరా పాప భారముతరారా పాదముల
పాపులపై పడరా పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన వేళ రక్షణ దినమిదేరా రక్షణమే కనుగొనరా రక్షణ దినమిదేరా రక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము మొదమా దేవుని వరము మొదమారగదే కొనుము మొదమారగదే కొనుము ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమైతానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమైతానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమన గారికి సనియే ప్రేమన గారికి సనియే ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు. మరొక పాట పాడదాం. పాట సంఖ్య 375 పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 375. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదా నీవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదా నీవు. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా. యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా? తీర్మానించేదామిప్పుడే మన నోట వంచన లేకుండా, మనం తీర్మానించేదామిప్పుడే మన నోట వంచన లేకుండా. హృదయము నుండి తొలగించేదం, హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదవేవో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరు మనసు పొందేదామిప్పుడే. జీవితము సమూల నుండి పరిశోధులమైన దోషులుగా, పరిశోధులమైన దోషులుగా ప్రభు దినమందు కనపడేను, ప్రభు దినమందు కనపడేను. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదము, అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదము. మనుషులను సంతోష పెట్టగా, మనుషులను సంతోష పెట్టగా దైవ చిత్తములో నిలచెదము, దైవ చిత్తములో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదవేవో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము, నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో, నీవెవరిని సేవించెదవో. ఈ దినమే తీర్మానించుకో, ఈ దినమే తీర్మానించుకో. నన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదవేవో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? పడిపోయినని బలిపీఠము సరి చేయుటకు నీవు సిద్ధముగా బదులిచ్చును. ఇశ్రాయేలు దేవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదవేవో.
యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా ఇంతవరకు నిన్ను నడిపినా ఎబెనేజరైనా నీ దేవుని నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు నాలో వాయని దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా కొత్త జీవిత మార్గములు ఎరుగుదు స్థిరములని స్వ జీవిత మార్గములు ఎరుగుదు స్థిరములని పూర్ణ మనసుతో ప్రభుని వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు పూర్ణ మనవు నాలో రెండు తలంపలతో కొట్టుకుంటే నడచెదవేవో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా. ఆఖరిగా మరొక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 76 స్వాత పాటల పుస్తకంలో ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కనుమూయి కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. ఆఖరికి పాట పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. దయచేసి మీరు ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా ఈ కూడికు మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా దాని మరవబోకుమన్నా అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నా నువ్వు ప్రభుని చూడలేవు
ఓ కాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. ఓ కాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా. ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరువపోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్న తెలివితేటలున్నా, కలిమి బలము ఉన్నా, బలవంతుడైన ప్రభు యేసు లేనిచో నిలువలేనివన్నా. బలవంతుడైన ప్రభు యేసు లేనిచో నిలువలేనివన్నా. ఎలాంటి వాడవైనా, కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. నీకు అందచందమున్నా, అందము పైన ఉన్నా, నీకు అందచందమున్నా, అందము పైన ఉన్నా, ఆ సుందరులు ప్రభు యేసు లేనిచో అంత సున్నయున్నా. ఆ సుందరుడు ప్రభు యేసు లేనిచో అంత సున్నయున్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. కల్వారి కొండ పైన సిలువలో యేసు ప్రభువు, కల్వారి కొండ పైన సిలువలో యేసు ప్రభువు, ఈ పాపముల కొరకే కదా తన ప్రాణమిచ్చెనన్నా. ఈ పాపముల కొరకే కదా తన ప్రాణమిచ్చెనన్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని ప్రభు పిలుచుచుండెనయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా. ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. అనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకుమన్నా. ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, ఎంత గనుడవైనా. ఈ సమయంలో దేవుని వాక్యం వింటాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో
ఈ ప్రాంత ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమతో మమ్మల్ని అంగీకరించి యేసు ప్రభు సువార్తని వీధిలో ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన ఈ వీధిలో వారందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని ప్రజలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. నమ్మదగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రజలకు మంచి హృదయాన్ని ఇచ్చారు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేశారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మేము వినబోతూ ఉండగా, వాక్యమైన దేవుడవు వాక్యముఖంగా మా అందరితో మాట్లాడి మీ ఆలోచన అందించండి. ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించి రక్షించి నీ స్వరం విని మేలు పొందినట్లుగా సహాయం చేయమని, ప్రతి విధమైన దుష్టుని ఆలోచనలన్నీ మీ నామంలో దూరపరచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఘననామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వేలాది వ్యర్థమైన మాటలు వినటం కంటే జీవితంలో శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మాట వినటం మేలు అని చెప్పాడు. బాగుంది కదా మాట. వేలాది వ్యర్థమైన మాటలు వినటం కంటే జీవితంలో శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మాట వినటం మేలు అని చెప్పాడు. మన దైనందిన జీవితంలో పడకల మీద నుంచి నిద్రలేచినప్పటి నుంచి మరలా పడకల మీదకు వెళ్ళేంత వరకు ఎన్నో అందించడానికి ఈ ప్రాంతంలో దేవుని అనాది ప్రణాళిక అయినందుకై నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు నాకు మీకు దూరాన సమీపాన ఎందరైతే వింటున్నారో మనందరికీ తప్పకుండా మేలు చేసే మాటలు. కాబట్టి మేలు చేసే మాటలను మంచి హృదయంతో కొంచెం సేపు మన చెవులు దూరాన ఉన్నప్పటికీ ఈ స్థలం మీద కేంద్రీకృతం చేసి దేవుని మాటల మీద మీ మనస్సును ఉంచాలని ప్రేమతో నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరి గురించో మాట్లాడుతున్నారు. ఈ 3 సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఈ ముగ్గురు ఎవరో జాగ్రత్తగా ఈ 3 విషయాలు మనం ఆలోచన చేస్తే, మాట్లాడుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే అనేక మంది ప్రజలు వచ్చారు. అక్కడ ఏదో జరుగుతూ ఉంది సన్నివేశం. ఆ సన్నివేశాన్ని చూద్దామని మనలాగా ప్రేమతో వచ్చినటువంటి ఆ గ్రామస్తులందరితో యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎవరిని గురించి? జక్కయ్య అనే వ్యక్తిని గురించి యేసు ప్రభువారు వచ్చిన ప్రజలతో ఏం చెప్తున్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకు అయ్యాడు ఇతనని. వాళ్ళ అడక్కు మునిపే ఈయనే ప్రశ్నేసి ఎందుకనగా అంటే ఎందుకు అయ్యాడు అని అంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. యేసు లేకపోతే ఏం జరుగుతుందో, జక్కయ్య స్థితిగతులు ఏంటో, అసలు జక్కయ్య ఎవరో, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన క్యాపబిలిటీ ఏంటి, ఈయన పరిస్థితులు ఏంటి, ఎలా ఆ కుటుంబానికి రక్షణ వచ్చిందో ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకొని ప్రార్థనతో ఇక్కడి నుంచి ముగించుకుందాం. ఓకేనా? రక్షణ ఎవరికి కావాలి అని అంటే
ప్రమాదంలో ఉన్న వారికి కావాలి. ఎవరికి కావాలి? ప్రమాదంలో ఉన్న వారికి ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు చూడండి, శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, స్టేట్ మినిస్టర్స్ ఉన్నారు, ఓకేనా, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం ఏం కల్పిస్తుంది? రక్షణ కల్పిస్తుంది. అంటే వారు చాలా విలువైన వ్యక్తులు, వారికి ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రాణాపాయ పరిస్థితుల్లో వారిని కాపాడటానికి వారికి రక్షణ అవసరం. కాబట్టి వారి కొరకు రక్షణ సిబ్బందులను ఏర్పాటు చేస్తారు. అయితే కుటుంబాలకు రక్షణ ఎందుకు అవసరం అనంటే, కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి. మనుషులకు రక్షణ ఎందుకు అవసరం అంటే, మనుషులు ప్రమాదంలో ఉన్నారు. రక్షణ ఎవరికి కావాలి అనంటే, ప్రమాదంలో ఉన్న వారికి. ఎవరికైతే థ్రెట్ ఉంటుందో, ఎవరికైతే ప్రమాదం ఉందో వారికి రక్షణ అవసరం. ఏం ప్రమాదం ఉంది మానవ జాతికి? మానవ జాతికి నరకము అనే ప్రమాదం ఉన్నది. నరకము అనే ప్రమాదం ఉన్నది. పెద్దలైన వారు, పండితులు, అనేక రకాలైనటువంటి మతాలను అవలంబిస్తున్నవారు, పుస్తకాలను ధ్యానిస్తున్నవారు, భక్తి పొంగవులైన వారు, మహర్షులు, సాధువులు, మునీశ్వరులు, తపస్సులు, భక్తి పొంగవులు అనేక మంది చెప్పారు, రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉన్నది, రెండు పాతాళం ఉన్నది. ఒకటి వైకుంఠం ఉన్నది, మరొకటి యమలోకం ఉన్నది. ఒకటి దేవుడు లేని స్థలం ఉన్నది, ఒకటి యాతనకరమైన స్థలం. దానిని గురించి ఆలోచించరు. కానీ మనిషి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, ఈ ఆయుష్కాలం పూర్తయిన తర్వాత మనిషి ఆత్మకు మరణం లేదు కదా, ఆత్మ ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. అప్పుడు ఆత్మ దేవుడుండే స్థలానికి వెళ్తే అది శ్రేష్టమైన స్థలం, ఆత్మ రక్షించబడే స్థలం అది. ఎప్పుడైతే దేవుడు లేని స్థలము అనగా నరకము, యాతనకరమైన స్థలానికి మనిషి ఆత్మ వెళ్తుందో అది భయంకరమైన పాతాళము. అక్కడ వేదన, అక్కడ నిత్య మరణము ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యం శరీరం పుడతా ఉంటుంది, నశిస్తూనే ఉంటాడు, నిత్య నాశనము జరుగుతూ ఉంటుంది. సరే, ఒకసారి కాలిపోయాడు కదా, ఆ బాధ ఏదో తట్టుకుంటే ఇంకా రేపొద్దున కాలిపోవాలి అంటానికి లేదు. కాలుతూ ఉంటాడు, శరీరం పుట్టుకొస్తూ ఉంటుంది, కాలుతో నిత్య యాతన. అంటే దాని నిత్య మరణం అని అంటారు. ఆ నిత్య మరణాన్ని తప్పించుకోవటానికి రక్షణ అవసరం. అసలు నిత్య మరణం మనిషికి ఎందుకు వచ్చింది అనంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని మాట మనిషి వినకపోవటమే పాపం. పాపం అంటే మర్డర్లు, మారమంగలు, ఇవన్నీ మనకు తెలిసిన పాపాలు. దేవుని దృష్టిలో పాపం ఏంటంటే, దేవుడు గీసిన లైన్ దాటటమే పాపం. ఈ రూట్ దాటొద్దు అన్నాడు, ఆ రూట్ దాటాము అనంటే అది దేవుని దృష్టిలో పాపము. దాని ఫలితార్థం ఏంటయ్యా అనంటే మరణము. మరణం వల్ల వచ్చు జీతము నరకం, అదే నిత్య మరణము. ఆ నిత్య మరణాన్ని తప్పించుకోవటానికి ఈరోజు మనుషులు అనేక రకాలైనటువంటి మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రోజుల్లో యేసు ప్రభువారు జక్కని గురించి, జక్క ఇంటిని గురించి చెప్తున్నారు కదా, ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే అని. యెరూషలేములో యూదులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, అబ్రహాము అనగా ఒక మంచి భక్తిపరుడు, అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి, శ్రేష్టమైన భక్తి చేసినటువంటి వెనకొచ్చే వారందరికీ ఒక మాదిరికరమైన భక్తి పొంగవుడు ఆయన. అలాంటి భక్తిపరుని గురించి ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులందరూ చెప్తుంది ఏంటంటే, మేము అబ్రహాము గారు ఏ వంశంలో పుట్టాడో, అబ్రహాము గారు ఏ జాతిలో పుట్టాడో, ఆ జాతిలో, ఆ జనాంగంలో మేము పుట్టాం కనుక మేమేం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మాకు పరలోకం వచ్చేస్తుంది, మేము అబ్రహాము కుమారులం. యూదులకు ఉన్నటువంటి అభిప్రాయం అది, మేము అబ్రహాము కుమారులమే, అసలు మాకేం అవసరం లేదు, మేము చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని చూస్తూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి అబ్రహాం తాత మా ఫ్రెండే, కాబట్టి మేము అక్కడే ఉంటున్నాం, ఆయన గురించి మాకు అంతా తెలుసు. చిన్నప్పటి నుంచి అబ్రహాం స్టోరీలు వింటున్నాము, దానియేలు స్టోరీలు వింటున్నాము, దావీదు స్టోరీలు వింటున్నాం, మాకు అన్నీ తెలుసు. పుట్టినప్పటి నుంచి యేసు ఎవరో తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు. కాబట్టి మేము అబ్రహాము వారసులం, మాకు పరలోకం వచ్చేస్తుంది అనే అభిప్రాయంలో
యూదులు బ్రతుకుతున్నారు. వారేమనుకుంటారనంటే ఇతరులకు రక్షణ లేదు, యూదులకు మాత్రమే రక్షణ ఉంది అన్నట్లుగా, మేమే అబ్రహాము కుమారులు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అయితే యేసు ప్రభు వారు అన్నాడు, సరే మీ ఆలోచన ప్రకారమే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అంటే ఇతడు కూడా పరలోకానికి వారసుడే అని చెప్పాడు. ఎందుకు పరలోకానికి వారసుడయ్యాడు, అసలు ఆయన పరిస్థితులు ఏంటి అని అంటే, ఎవరా వ్యక్తి? జక్కయ్య. ఈ జక్కయ్యని గురించి కొన్ని విషయాలు చూద్దాం. 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలోని విషయాలన్నీ కూడా యథార్థమైన సంఘటనలు. ఒక విషయము యథార్థమైనది అనటానికి గుర్తులు ఏంటంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, చారిత్రక అందరూ చూసి జక్కయ్యని ఏమంటున్నారు? పాపి అయిన మనుష్యుడు. అమ్మా నాయన ఏమని పేరు పెట్టారు? నోరు తెరిచి సమాధానం చెప్పాలి మీరు. జక్కయ్య అన్న మాటకు అర్థం ఏంటి? మా కొడుకు పవిత్రంగా ఉండాలని పేరు పెడితే ఊళ్ళో వాళ్ళందరి చేత పాపి 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 అని పిలిపించుకుంటున్నాడు. పేరుకి తీరికి సంబంధం ఉందా? సంబంధం లేదు. క్వైట్ డిఫరెన్స్, విభిన్న వ్యత్యాసం ఉంది. పేరేమో పవిత్రుడు, జీవితం అంతా పాపి, అపవిత్రుడు. ఏంటి పరిస్థితి? జక్కయ్య పరిస్థితి ఏంటి? అసలు జక్కయ్యని గురించి ఆలోచించేద్దాం. ఏంటి ఆయన చేసినటువంటి అపవిత్రత అని అంటే, ఇతడు అక్రమముగా పన్ను వసూలు చేసే వ్యక్తి. ప్రభుత్వం ఈయనకు జీతం ఇస్తుంది దేనికంటే క్రమంగా వసూలు చేయ పన్నుని. కానీ ఈయనేం చేస్తున్నాడు? అర్థమైందా? అక్రమ జీవితం, ఉద్యోగంలో కల్తీ, లంచగొండి విధానం, అక్రమంగా పన్ను వసూలు చేస్తున్నాడు. అక్రమంగా పన్ను వసూలు చేస్తూ తన జీవితంలో అపవిత్రతనే జరిగిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏముంది? డబ్బు చాలా ఉంది, కానీ సంతోషం లేదు తన జీవితంలో. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు ఉంది నాకేం కొదువా అంటారు. కొండ మీద కోతులు వస్తాయి, రాణి చాలా ఉన్నాయి. కోతులు ఏముంది? డబ్బు లేకపోయినా వస్తాయి. ఇదిగో ఈ ముక్కొండ నుంచి, వెనక కొండ నుంచి, కాటరాజు గోళ్ళ నుంచి కోతులు రావు, ఫుల్గా దిగుతుంటాయి. కోతులకు డబ్బుతో పని ఏముంది? కాబట్టి చాలామంది కొండ మీద కోతిని తీసుకొస్తాం డబ్బు ఉంటే అంటారు. కానీ డబ్బుంటే చేయలేనివి చాలా ఉన్నాయి. ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేశాం కాబట్టి అమ్మాయి నువ్వు నేను కొట్టుకోకుండా జాగ్రత్తగా బతకాలి, ₹1,00,00,000 వేస్ట్ అయిపోద్ది అని వాళ్ళిద్దరు అనుకుంటారా? గమనించండి, వివాహ బంధాలు పటాపంచలైపోతున్నాయి. డబ్బున్న కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలు, సినిమా యాక్టర్స్ లేరా, పొలిటీషియన్స్ లేరా, పారిశ్రామికవేత్తలు లేరా, బిజినెస్ మ్యాగ్నెట్స్ లేరా, డాక్టర్స్ లేరా, యాక్టర్స్ లేరా, అనేక మంది టీచర్స్ లేరా, ఎంతోమంది విద్యావేత్తలు, ధనవంతులు, బలవంతులు, అనేక మంది కుటుంబ విషయాల్లో పతనం అయిపోయిన వారు ఉన్నారు. డబ్బు లేకుండా వారి కుటుంబాలు విడిపోయాయి. డబ్బుంటే ఆకాశమంత పందిరి, భూలోకమంత కార్పెట్ వేసి షడ్రసోపేతంగా 500 రకాల ఆకుల ఆహారం పెట్టి వడ్డించి అద్భుతమైన విందులు వినోదాలు చేయొచ్చేమో, కానీ ఆ డబ్బు వారిద్దరి మధ్య సమాధానాన్ని ఇవ్వలేదు. ఆ కుటుంబాన్ని కట్టి వారిద్దరి మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగం, సంతోష, సమాధానం ఇవ్వాల్సింది దేవుడే. డబ్బు ఇవ్వలేదు. ఇంకా డబ్బుంటే ₹1,00,00,000 పెట్టి కారు కొనవచ్చు, కానీ ఇక్కడి నుంచి సత్రపల్లి జాగ్రత్తగా పోయి వస్తామనటానికి ₹1,00,00,000 పెట్టి కొన్నాం కాబట్టి దీనికి యాక్సిడెంట్ జరగదు సార్ అని ఎవడన్నా ఇన్సూరెన్స్ ఇస్తాడా, షూరిటీ ఇస్తాడా? గమనించండి, అసలు కారు కంపెనీ వాడు ఏ వెహికల్ అయినా వాడి ఇస్తున్నాడు అంటే ఇన్సూరెన్స్ ఇస్తాడు. వాట్ ఈస్ ది ఇన్సూరెన్స్ మీనింగ్? ఖచ్చితంగా ఇది నువ్వు ఏడవసారి నువ్వైనా గుద్దుతావు, లేకపోతే నిన్ను ఎవడన్నా గుద్దుతాడని దాని అర్థం. ఇన్సూరెన్స్ ద మీనింగ్ ఏంది? ఖచ్చితంగా దీనికి ప్రమాదం జరుగుద్ది, ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటి? ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా రక్షణ దేవుడు ఇవ్వాల్సిందే, ప్రొటెక్షన్, కాపుదల ఇవ్వాల్సింది ₹1,00,00,000 డబ్బు కాదు, దేవుడే. ఇట్లా డబ్బు ఇవ్వలేని చాలా ఉన్నాయి. ఇక్కడ అమెరికా మందులు కాబట్టి బాగా పనిచేస్తాయి అంటానికి ఏమన్నా మెడికల్ షాప్ కూడా ఏమన్నా గ్యారంటీ ఇచ్చి స్టాంప్ ఏమైనా వేస్తాడేంటి? ఏమీ లేదు కదా. ఇట్లాగ డబ్బు చేయలేనివి చాలా ఉన్నాయి. కానీ మనుషులు ఈరోజు మనము కొన్నిసార్లు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. డబ్బుంటే అద్భుతంగా, అట్టహాసం, రెట్టమొత్తంగా ఫస్ట్ క్లాస్ ఇల్లు కట్టొచ్చు,
విల్లాస్ అంటున్నారు కదా ఇప్పుడు. అద్దాల మేడల్లో అద్దాల మొగలు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబంలో సుఖ నివాసం చేయాలి, సంతోష సమాధానాలతో బ్రతకాలంటే ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నావు అమ్మాయి, ఈ ఇంట్లో మనం గృహప్రవేశం చేసుకున్న కాడి నుంచి నువ్వు నేను కుటుంబాన్ని కట్టవలసింది దేవుడే. ఇట్లా డబ్బు చేయలేనివి చాలా ఉన్నాయి. జక్కయ్య జీవితంలో డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. సంతోషం లేక జక్కయ్య నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుందా, సమాధానం ఎక్కడ దొరుకుతుందా, సంతోషం ఎక్కడ దొరుకుద్దా, డబ్బులైతే నేను అక్రమంగా వసూలు చేస్తున్నాను, అమ్మా నాయన పేరు పెట్టారు పవిత్రంగా బ్రతకాలని, కానీ నేను దారి తప్పిపోయాను కాబట్టి ఏం చేయాలో ఆలోచన తోచుపోవట్లేదు. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు యెరికో అనే ప్రాంతానికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు అనేక ప్రాంతాలకు వస్తున్నారు. అప్పటికే యేసు ప్రభుని గురించినటువంటి వార్త దేశాంతరాలు, ఖండాంతరాలు, ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు దాటింది. యేసు ప్రభువారట అనేక మంది జీవితాల్లో మేలు చేస్తున్నాడట. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే శాంతిని ఇస్తాడట, సమాధానాన్ని ఇస్తాడట, రక్షణ ఇస్తాడట, దయ్యపు శక్తుల నుంచి విడుదలిస్తాడట, కుంటి వారికి నడకనిస్తున్నాడట, మృగవారికి మాటనిస్తున్నాడట, వినికిడి లోపం కలిగిన వారికి వినే శక్తిని ఇస్తున్నాడట, చూడలేని అంధులకు చూపునిస్తున్నాడట, మానసిక రోగులను బాగు చేస్తున్నాడట, అపవిత్రాత్మలు పట్టిన మనుషులను బాగు చేస్తున్నాడు. సేన అనే దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు. సేన అనే దయ్యం పట్టినవాడు గొలుసులతో వాసస్థలం ఏది? సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సమాధుల్లో నివాసం చేస్తున్న వాని కోసం యేసు ప్రభు వారు వచ్చి సమాధుల్లో ఉన్నవాడిని విడిపించి సమాజంలోకి తీసుకొచ్చాడు. సమాధుల్లో నుండి సమాజంలోకి. ఎవరు చేయగలరు ఇలాంటి అద్భుతాలు? ఆ ప్రాంతంలో బేతనీ అనే ప్రాంతం ఉందంట. బేతనీ అనే ప్రాంతంలో ఇద్దరు ఆడపడుచులకి ఒకగానొక్క సోదరుడు, ఆ కుర్రోడు పేరేంది? మన ఊర్లో ఉంటాడు. మన ఊర్లో లాజరు కాదు, బైబిల్లో లాజరు. ఓకేనా? లాజరు. ఓకేనా? లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ లాజరు అనే వ్యక్తి రోగి చనిపోయాడట. చనిపోతే యేసు ప్రభు వారు 4 రోజుల తర్వాత వచ్చాడంట. యేసు ప్రభు వారు వచ్చేసరికి ఆ వ్యక్తిని సమాధి చేశారు. సమాధి చేసి కూడా 4 రోజులు అవుతుందంట. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత లాజరు అనంటే ఆన్ ద స్పాట్ హాజరయ్యాడంట. కాబట్టి ఈ విషయాలన్నీ యేసుని గురించినటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయట 12 సంవత్సరాల నుంచి ఓవర్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉంటే కుటుంబానికి దూరంగా, భర్తకు దూరంగా, బిడ్డలకు దూరంగా, ఫంక్షన్స్కి దూరంగా జీవితం అంతా టెన్షన్స్తో బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని బాగు చేశాడంట అని ఈ వార్తలన్నీ రాష్ట్రాలు, ప్రాంతాలు, ఖండాలు ఉంది. కాబట్టి యేసు ప్రభువారు మన ప్రాంతానికి వస్తున్నాడు కదా, ఈయన గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తున్నారు కదా. అసలు చూద్దాం. చూడండి 2వ వచనంలో, ఇదిగో యేసు ఎవరో అని చూడంటే యేసుని గురించి రకరకాల వార్తలు వినపడతా ఉంటాయి ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో యేసుని గురించి రకరకాలైన వార్తలు వినపడతా ఉన్నాయి సమాజానికి. యేసు రక్షకుడని ఒకరు, యేసు రక్షకుడు కాదని ఒకరు, యేసు మన దేశానికి చెందినవాడు కాదని ఒకడు, యేసు మతస్థాపకుడిని ఒకడు, యేసు మోక్షాన్ని ఇచ్చేవారని మరొకరు. యేసుని గురించి 10 రకాలైన వాదనలు వినపడతాను. యేసు క్రీస్తు ప్రభువారు అసలు మన దేశానికి చెందినవాడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడని, రకరకాల ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడని, వాళ్ళ దేవుడు, రకరకాల వార్తలు యేసుని గురించి వినపడతా ఉన్నాయి. అయితే జక్కయ్య వాళ్ళ మాట వీళ్ళ మాట వినలా. జక్కయ్యలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, యేసు ఎవరో నేనే తెలుసుకుందాం. అది గొప్ప ఆలోచన కాదా? యేసు ఎవరో నేను తెలుసుకుంటాను. మా ప్రాంతానికి వస్తున్నాడుగా. యేసుని గురించి రకరకాలుగా చెప్తున్నారు. ఈ రోజులు కూడా చాలామంది చెప్తున్నారు కదా, యేసు ప్రభువారు భారతదేశానికి చెందినవాడు కాదు, యేసు ప్రభువారు అమెరికాకు సంబంధించిన దేవుడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది నాకు వారిని గురించి విన్నప్పుడు. దేవునికి దేశం ఉంటుందా? దేశానికి చెందినవాడు దేవుడు ఎలా అవుతాడు? దేశానికి చెందినవాడు దేశ నాయకుడు అవుతాడు, కులానికి చెందినవాడు కుల నాయకుడు అవుతాడు, పార్టీకి చెందినవాడు పార్టీ నాయకుడు అవుతాడు, మతానికి చెందినవాడు మత నాయకుడు, మతస్థాపకుడు. కులం ఎక్కడుంది? ఆ దేవునికి మతం ఎక్కడుంది? ఆ దేవునికి ప్రాంతం ఎక్కడున్నది? ఆ దేవునికి ఇవన్నీ జిల్లాలు, రాష్ట్రాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? దేవుడు అనగా విశ్వానికి సంబంధించిన వాడు ఆయన. విశ్వానికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి విలేజ్కి పరిమితం చేస్తారేంటి? యేసుని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ రోజు అంట 3 వ్యక్తులు, 3 పాపం అందులే కళ్ళు లేరు, ఆ ఊర్లో భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతారు. ఆ రోడ్డు పక్క నుండి ఏదో
కలిగింది ఎవరైనా దారిని పోయే దానకరం లేదా దానగుణం కలిగిన వారు ఏదైనా ఇస్తే దానితో పోషించుకుంటా జీవనాన్ని ముందుకు పోతూ ఉంటారు. అట్లా పోతున్న క్రమంలో ఆ ప్రాంతంలో సర్కస్ పెట్టారట. సర్కస్ పెడితే జనాలందరూ సర్కస్కి పోయేస్తున్నారు. సర్కస్లో ఏనుగుందంట. ఏనుగు ఒక విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటే పొయ్యేస్తున్న వారందరూ దారిన సర్కస్ ఎంత బాగుంది, ఏనుగు ఎంత బాగా విన్యాసాలు చేసింది అని ఈ ఏనుగు చేసినటువంటి విన్యాసాల గురించి మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళ చెవిని పడి వీళ్ళకి ఆశ పుట్టిందంట. ఏమని? ఏనుగును మనం ఎందుకు చూడకూడదు అని. చూడటానికి ఏమో కళ్ళు లేవు. మరి కళ్ళు లేని వారు ఎలా చూస్తారు? తడిమి చూస్తారు కదా. కాబట్టి ఏం పర్లేదురా, 2 రోజులు సర్కస్ అయిపోయింది, ఇక లాస్ట్ రోజు ఉంది, ఏదో ఇప్పుడు కళ్ళున్నోళ్ళు కళ్ళతో చూస్తారు, లేనివారు మనం తడిమన్నా చూద్దాం, మనకు వికలాంగుల కోటలో కాస్త దగ్గరకు తీసుకుపోతారులే, కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామని ఆ ముగ్గురు అనుకొని కట్టకట్టుకొని ముగ్గురు కలిసి సర్కస్కి పోయారట. సర్కస్కి పోతే సర్కస్లో ఏమండి ఇది పరిస్థితి, కాస్త ఏనుగు చూడాలనే ఆసక్తి ఉండి మేము వచ్చామండి, ఏనుగు చూపించండి అని అంటే ఏనుగు దగ్గర ఉండే మావటివాడు చేసిన పని ఏంటంటే వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా ఏనుగుని తడిమే అవకాశాన్ని కల్పించి ఒక్కొక్కరి చేత ఏనుగు ఇదిగో ఇది బాబు, ఇది ఏనుగు బాబు అని ఓకేనా తడిమించాడు. వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అరే ఏనుగు ఎంత బాగుందిరా, కళ్ళున్నోళ్ళే కాదు కళ్ళు లేని మనం కూడా ఏనుగును చూసాం, ఏనుగు ఎంత గొప్పగా ఉందిరా అని అనుకుంటుంటే ఇడు అన్నాడంట మొదటోడు, అరే అసలు ఇదంతా కాదు, ఏనుగు ఎట్టుంటుందో మీరు చెప్పండి అన్నాడంట. ఫస్ట్ వాడు చెప్పాడంట, ఏనుగు ఒక పెద్ద రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటుందిరా అన్నాడంట ఒకడు. రెండో వాడు అన్నాడంట, నువ్వు అసలు సరిగ్గా చూడలేదురా, ఏనుగు అలా ఉండదు, పెద్ద కరెంటు స్తంభం లాగా ఉంటుందిరా అన్నాడంట. ఈ మూడోవాడు అంటాడు, అసలు మీరిద్దరు ఎవరు, అసలు మీరిద్దరు ఏనుగునే చూడలేదు, అసలు ఏనుగంటే ఒక పొడవాటి జడలాగా ఉంటుందిరా అన్నాడంట. ట్యూబ్ అన్నాడేమో తొండం దగ్గర పట్టుకున్నాడు, కరెంటు స్తంభం అన్నాడేమో కాలు పట్టుకున్నాడు, పెద్ద పొడవాటి జడ అనుకున్నాడేమో తోక పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏనుగంటే ట్యూబా, ఏనుగంటే స్తంభమా, ఏనుగంటే జడ, ఏనుగంటే ఇదేది కాదు, ఏనుగంటే ఏనుగే, ఐరావతము. అలాగే ఈరోజు యేసు ఎవరో తెలిసిన మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. యేసు ఎవరు అనంటే పవిత్రుడు. యేసు ఎవరు? ఆయన నిర్దోషి. యేసు ఎవరు? నిష్కల్మషుడు. యేసు ఎవరు? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసు ఎవరు? ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. యేసు ఎవరు? అందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు. అది యేసు అంటే. ఇప్పుడు ఈరోజు యేసును సరిగ్గా చూడకుండానే యేసు వాళ్ళంట, యేసు ఆయనంట, ఈయనంట అని రకరకాలుగా మాటలు చెప్తామన్నారు యూట్యూబ్లో కానీ వారు కానీ. దేవుణ్ణి దూషించేవారు, దేవుని మీద విష ప్రచారం చేసేవారు ఇదిగో ఇలాంటి అంధుల మాదిరిగా హాస్యాస్పదమైన వర్ణనిస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. యేసు ఎవరు అనంటే యేసు ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి సంబంధించిన వాడు కాదు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. హూ ఇస్ హీ? యేసు ఎవరనంటే ఆయన సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడైన వాడు. కాబట్టి యేసు ఎవరో మనం స్వయంగా తెలుసుకుంటే పోద్ది కదా. జక్కయ్యకు ఉన్నటువంటి అభిప్రాయం అది. యేసుని గురించి వాళ్ళు అట్లా చెప్పటం, వీళ్ళు ఇట్లా చెప్పటం కాదు, యేసుని గురించి నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. గొప్ప ఆలోచన అది. సత్య అన్వేషణ అంటారు దాన్ని. ఏమంటారు? సత్యాన్ని స్వయంగా అన్వేషిస్తాం. ఆడు చెప్పింది సత్యం, అసలు సత్యం ఎవరు? అసలు సత్యాన్ని నేనే స్వయంగా తెలుసుకుంటానని జక్కయ్య ఒక ప్రయత్నం చేశాడు. యేసు ఎవరో, ఎందుకంటే మన ప్రాంతానికి వస్తున్నాడు కదా, యేసు ఎవరో తెలుసుకుందాం అనుకున్నాడు. తెలుసుకుందాం అనుకొని యేసు ప్రభు వారు ఓకేనా రూట్ మ్యాప్, ఉదాహరణకు దొడ్లేరు నుంచి వస్తా ఉంటే ఇదిగో ఫస్ట్ ఏరియాకి ఇక్కడికి వస్తాడు, కాబట్టి మనం ఇక్కడ నిలబడదాం అనుకున్నాడు. అమాంతంగా పోయాడు. చూడండి అక్కడ చదువుమ్మా, అక్కడికి పోయాడు. ఫస్ట్ సెంటర్ ఇది, చర్చి సెంటర్కి వస్తాడు. ఇక్కడికి వచ్చారు అనేక మంది. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ విస్తారమైన జనసమూహము, పట్టజాలనంత జనసమూహము, ఇన్ఫైనెట్ లెక్కించలేనంత జన ప్రవాహం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. జక్కయ్యకి ఆశ ఉంది కానీ అవకాశం లేదు. ఆశ ఏంటి? యేసు ఎవరో చూడాలి. అవకాశం లేకపోయిన కారణం ఏంది? మనిషి కాస్త ఇంత 3 అడుగులే ఉంటాడు. 6 అడుగులు ఆజానుబాహులు వస్తున్నాయి యేసుని చూడటానికి. పక్క బాబు అంటున్నారు, ఇటు మళ్ళీ వస్తున్నాడు, పక్క నుండి బాబు అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లా. వాళ్ళ మధ్యలో నుంచి వీళ్ళ మధ్యలో జ్వరబడినా సరే అవకాశం లేదు. కాబట్టి ఈ సెంటర్లో మిస్ అయిపోయాడు. ఆశ ఉంది, అవకాశం లేదు.
అవకాశం లేకపోయినా ఆయన పరిస్థితులు ఆటంకాలు వచ్చినప్పుడు ఆటంకాలను అధిరోహించి ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ సెంటర్ తర్వాత వచ్చేది ఆ సెంటరే కదా, ఆ సెంటర్లో ఎట్లయినా సరే ఆ పై సెంటర్లో, ఆ అరుగున్న సెంటర్లో ఖచ్చితంగా నేను యేసును చూడాలి అనుకున్నాడు. అమాంతంగా పోయాడు. ఇక్కడ నాకు తలెత్తిన సమస్య మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. కాబట్టి అక్కడ ఇదే సమస్య వచ్చినప్పుడు నేనేం చేయాలి అనుకొని ఉపాయం ఆలోచన చేశాడు. చదవమ్మా. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు యేసు ప్రభు వారు ఖచ్చితంగా నెక్స్ట్ ఆ సెంటర్కి వస్తాడు కదా అని అతడు ముందుగా పరిగెత్తుకొని పోయి ఆయనను చూచుటకు, గమనించండి, ఆయన ఎవరండి? ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ధనవంతుడు, సమాజంలో కాస్త పరపతి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పోయి చెట్టు ఎక్కితే ఎట్లుంటుంది చెప్పండి మీరు? ఇప్పుడు మనకు తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎవరో ఉన్నారు అనుకుందాం, ఓకేనా? ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఎవరో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఎవరో వస్తున్నారని వాళ్ళని చూడటానికి కనుక పొరపాటున పోయి చెట్టు ఎక్కాడు అనుకో, చూసే వాళ్ళందరికీ వింతగా ఉండదా? సార్ నువ్వేంది చెట్టు ఎక్కడం, దిగండి సార్, మరి చండాలంగా ఉంది, మీరు చెట్టు ఎక్కడం ఏంది అని అనుకోరా? కానీ జక్కయ్యని చూసినప్పుడు జనాలందరూ సరిపోయిందిరా, ఆడికి చెట్టుకి మ్యాచ్ అయిపోయింది అంటున్నారు. ఎందుకు? ఎక్కిన చెట్టు కూడా అట్లాంటి క్వాలిటీ కలిగిన చెట్టు. ఏ చెట్టు ఎక్కాడంటే పోయి మేడి చెట్టు. మేడి చెట్టుని గురించి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి తీసి చూడు పనికి రాకుండును, అంటే పురుగులు ఉండును అని దాని అర్థం. మేడి పండు చూస్తే చూపులకు చాలా బహురమ్యంగా ఉంటుంది. దాన్ని తిందామని పొట్ట పగలు కొడితే మన పొట్టలో బయటకు వచ్చేటట్టు పురుగులు కనపడతాయి. మేడి పండు పరిస్థితి అది. అంటే ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఒక వేషధారణ జీవితం, ఒక నిరుపయోగలేని జీవితం. ఆశ చూపిస్తుంది కానీ ఎవరి అవసరం తీర్చినటువంటి పరిస్థితి. జక్కయ్య జీవితము ఆ చెట్టు మ్యాచ్ అయిపోతుంది. ఈ దారిని పోతున్న ప్రజలందరూ చెట్టును చూసి చెట్టు మీద ఉన్న జక్కయ్య సరిపోయింది, చెట్టుకి మనోడికి సెట్ అయిపోయింది, దుర్మార్గుడని అనుకుంటున్నారు. మీరు చూడండి, జక్కయ్యలో ఆశ ఉంది, పొట్టివాడు అయిన కారణాన్ని బట్టి అవకాశం లేదు, ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలను అధిరోహించడానికి పరిగెత్తుకుంటా పోయి చెట్టు ఎక్కాడు, ఎత్తైన స్థలంలోకి వెళ్ళాడు. జక్కయ్య మనసులో ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి? ఎట్టకేలకు ఈరోజు యేసు ఎవరో నాకు తెలియాలి. గొప్ప ఆలోచనది. యేసు ఎవరో నేను తెలుసుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. యేసు ప్రభు వారిని నేను చూడాలి, అసలు ఆయన ఏంటో నేను స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. అమాంతంగా యేసు ప్రభు వారు ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి వెళ్ళేసరికి ఇప్పుడు చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య జాగ్రత్తగా గమనించండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడంట. గమనించండి, జక్కయ్య ముందు దేవుణ్ణి చూశాడా? యేసు ప్రభువారే ముందు జక్కయ్యను చూశాడా? యేసు ప్రభువారే జక్కయ్యను చూశాడు. గమనించండి, సత్యాన్వేషణ కలిగిన మనుషులకు దేవుడు సాక్షాత్కారం ఇస్తాడు. ఎవరైతే నిజమైన దేవుని నేను తెలుసుకోవాలి అనే తృష్ణ ఎవరికైతే ఉందో దేవుడు ఖచ్చితంగా వారికి ప్రత్యక్షతనిస్తాడు. జక్కయ్యకి సత్యాన్వేషణ ఉంది. యేసు ఎవరో నేను తెలుసుకోవాలనుకున్నాడు. యేసు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే దేవుడు ఈయన చూడక మునిపే, జక్కయ్య చూడక మునిపే దేవుడు జక్కయ్యను చూచాడు. సాధు సుందర సింగ్ గారి జీవితంలో కూడా చూస్తాం కదా, మీరు విన్నారా? సాధు సుందర సింగ్ గారి జీవితంలో కూడా ఒక సాధువు సిక్కు కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు చనిపోదాం అనుకున్నాడట. చనిపోదాం అనుకున్నప్పుడు ఆయన ఈ రాత్రి నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియకపోతే నేను చనిపోదాం అనుకొని ఆయన ఆలోచన కలిగి ఒక ఇంట్లోకి వెళ్ళి, ఒక చీకటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయనకి నిజమైన దేవుడు ఎవరో తెలియక, ఓ నిజమైన దేవుడా, ఓ సత్యమైన దేవుడా, నీవు సత్యమైన దేవుడు కనుక నిన్ను నాకు ప్రత్యక్షపరుచుకో, నాకు ఎవరో తెలియదని మాట్లాడుతూ ఉంటే కొంత సమయం తర్వాత ఆ భయంకరమైన చీకట్లో నుంచి వెలుగైన దేవుడు, నేనే నిజమైన దేవుడు అని మాట్లాడుతూ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఎవరైతే సత్యాన్వేషణ చేస్తారో వారికి దేవుని సాక్షాత్కారం తప్పకుండా లభిస్తుంది. జక్కయ్యని దేవుడే చూశాడు. చూడటమే కాదు, చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? జక్కయ్య
నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూడండి ఎంత గొప్ప విషయం అండి. జక్కయ్యకున్న ఆలోచన ఏంటి? యేసును చూస్తే చాలనుకున్నాడు, యేసు ఎవరో తెలిస్తే చాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు తన పట్ల ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఈ ప్రాంతం పట్ల కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. జక్కయ్య పట్లే కాదు, మనందరి పట్ల, సర్వ మానవాళి పట్ల సృష్టికర్త అయిన దేవునికి ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉంది. ఇక్కడ కూర్చున్న వారికి కానీ, ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్న వారికి కానీ, గృహాల దగ్గర నుండి శబ్ద యంత్రాంగం ద్వారా వింటున్న వారి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. నీవు దేవుని వాక్యాన్ని గృహం దగ్గర ఉండి వింటున్నావన్న సంగతిని దేవుడు చూస్తున్నాడు. దేవునికి తెలుసు నీ హృదయంలో ఉన్నటువంటి సంఘర్షణ ఏంటో తెలుసు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసు, ఏ భావజాలంతో ఉన్నావో తెలుసు, ఏ పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నావో తెలుసు. పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. జక్కయ్యతో ఆ రోజు మాట్లాడినట్లుగా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన సత్యదేవుడను గమనించగలిగితే చాలు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. జక్కయ్యతో ఏం చెప్తున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు త్వరగా దిగు అనగానే జక్కయ్య జీవితంలో చూడండి, అతడు త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడంట. సంతోషంతో. డబ్బు ఉంది, సంతోషం ఉందా? డబ్బు ఉంది, సంతోషం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, సంతోషం ఉన్నదా? లేదు. చక్కటి భార్య ఉంది, సంతోషం ఉందా? లేదు. సంతానం ఉంది, సంతోషం ఉన్నదా? లేదు. స్నేహితులు ఉన్నారు, సంతోషం ఉన్నదా? లేదు. వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, నూతన వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, సంతోషం ఉన్నదా? సంతోషం లేదు. సంతోషం ఎక్కడున్నదని, సమాధానం ఎక్కడుందని అందరిని అడిగాను, ఎక్కడెక్కడికో తిరిగాను, చివరికి అది యేసులో ఉందని జక్కయ్య తెలుసుకొని యేసు ప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. తన జీవితం అంతా సంతోషం, తన హృదయంలోనికి సంతోషం వచ్చింది. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, సత్యమైన దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణం చేస్తున్నా దేవుడు నీ హృదయంలో సంతోషాన్ని ఇస్తాడు. నీ కుటుంబం ఎలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నా నీ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి సమర్థుడు. నీ బిడ్డల జీవితాల్లో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి ఆ సంతోషం ఇచ్చే దేవుణ్ణి, సమాధానం ఇచ్చే దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి మీరు హృదయంలోనికి చేర్చుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. జక్కయ్య చేర్చుకున్నాడు. జక్కయ్య హృదయంలోనికి సంతోషం వచ్చింది. ఈ సంతోషం నాతో ఆగితే కుదరదు అనుకున్నాడు. పరిగెత్తుకుంటే యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళగానే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు వారేమో పరిశుద్ధుడు, ఈ జక్కయ్య అనేవాడేమో పాపి. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడి ఇంటికి పోతున్నాడేంది అంటే మనలాంటి పెద్ద మనుషులకు వచ్చే డౌట్లు అయ్యి. మనకు వచ్చే డౌట్ ఏంటంటే పరిశుద్ధుడి ఇంటికే పోవాలా, పాపుల ఇంటికే పోవాలా. పాపుల ఇంటికి పరిశుద్ధులు పోవడానికి వీలే లేదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏ గొప్ప గొప్ప వాళ్ళకనో, దేవుడు ప్రత్యక్షమైతే ఏ నిష్ఠాగరిష్టత కలిగిన వారికో ప్రత్యక్షం కావాలా. ఇట్లాంటి వాళ్ళకు ప్రత్యక్షం కావటం ఏంది అనే ఆలోచన ఉంది కదా మనకి. దేవుడు ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుడు ఆ మనుషుల ఇంటికి పోతున్నాడు. యేసు ప్రభు వారిని అదే మాట అడిగితే, అయ్యా నువ్వు పాపాత్ముడైన వాడి ఇంటికి ఎందుకు పోతున్నావంటే యేసు ప్రభు వారు అన్నారు, నేను నీతిమంతులను పిలవరాలేదు, నేను పాపులను పిలవచ్చి తిని అన్నాడు. అదెట్టా సార్, ఆ వేదాంతం మాకు అర్థం కావట్లేదే అని అంటే ఇంకొక మనకు అర్థమయ్యేటట్టు ఇంకోటి చెప్పాడు. హాస్పిటల్కి ఎవరు పోతారు అన్నాడు. అప్పుడు మన ఆన్సర్ ఏంది? హాస్పిటల్కి రోగులు పోతారు సార్ అని అంటే, ఆ రోగుల కోసమే నేను వచ్చాను. పాప రోగంలో ఉన్న వారికే పరిశుద్ధత అనే వైద్యాన్ని చేయడానికి పరిశుద్ధుడైన వైద్యుడిగా, పరమ వైద్యుడిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పాపముల మధ్య మనం ప్రయాణం చేస్తున్నా, అది ఏ పాపమైనా సరే యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇస్తే, త్రాగుడైన, వ్యభిచారమైన, అక్రమమైన, దొంగతనమైన, అబద్ధాలైన, అవినీతైన, అది ఏ విధమైన పాపములను కొనసాగుతున్నా ఈ రాత్రి పాప కట్లను తెంచుటకు పరిశుద్ధుడైన దేవుడు సమర్థుడు. ఒకప్పుడు మా జీవితంలో కూడా, నా మట్టుకు నేను ఎన్నో రకాలైన పాపాల మధ్య నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా పాప జీవితాన్ని కడిగి, నా రోత జీవితాన్ని దూరపరిచి, నన్ను దేవుని కృపతో తన రక్తములో కడిగి ఒక నూతన జీవితాన్ని జీవించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఇదే ప్రాంతంలో నిడిజర్ల గ్రామంలో మేము ఒక 12-13 సంవత్సరాలు ఉన్నాం. ఈ ప్రాంతం నాకు తెలుసు. పలుమార్లు నేను ఇక్కడికి వచ్చాను.
అప్పట్లో నేనున్నప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పత్తిపాటి సామ్యుయల్ గారని ఆయన ప్రెసిడెంట్ గారుగా ఉన్నారు. అట్లాగే ఇక్కడ డీలర్ గారు ఉన్నారు ఒక ఆయన. వీళ్ళందరూ నాకు తెలుసు. కాదు వాళ్ళకి ఇప్పుడు నేను తెలీదు. ప్రభాకర్ ఆయన లేరు కదా, సామ్యుయల్ గారు వీళ్ళెవరు. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా నా జీవితంలో నేను యవ్వన కాలంలో తొట్టిల్లు పోతా ఉన్నప్పుడు, ఎన్నో పాపాల మధ్య నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసు ప్రభు వారికి నా జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు నా హృదయాన్ని దేవుడు కడిగి పవిత్రపరిచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారిని హృదయంలోనికి చేర్చుకుందాం. యేసు ఎవరో తెలుసుకుందాం. యేసు ప్రభు వారి దగ్గరకు వద్దాం. యేసయ్య మాటలు విందాం. దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదాం. అప్పుడు జక్కయ్య కుటుంబానికి, జక్కయ్యకి సంతోషం వచ్చినట్లుగా నీ కుటుంబానికి, నీ జీవితానికి సంతోషం వస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత చాలామంది అంటారు కదా, ఆ యేసు ప్రభు మతంలోకి దిగారండి. అసలు యేసు ప్రభువును ఒక వ్యక్తి నమ్మితే, యేసు ప్రభు ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చిన, యేసు ప్రభు వారు ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చినా ఏం జరుగుద్దో చెప్తాను. చాలామందికి వీళ్ళు మతం దిగారంట, మిషన్ తీసుకున్నారంట, ఏందేందో కొత్త కొత్త విచిత్రమైన మాటలు పలుకుతుంటారు మనోళ్ళు. మీరు దాంట్లో నేను అంటాను, దిగేది కాదు, ఇది ఎక్కేది. మతం అనే గుంటలో నుంచి మార్గం అనే ఒడ్డుకి ఎక్కేది. ఇది దిగేది కాదు, పైకి ఎక్కేది అని చెప్తాను నేను. కాబట్టి యేసు మార్గం ఇది, యేసు మతం కాదు, యేసు మార్గము. జక్కయ్య ఇంట్లోకి, జక్కయ్య కుటుంబంలోకి యేసుప్రభు వచ్చాడు కదా, ఇంట చేర్చుకున్నాడు కదా. జక్కయ్య ఏ మతం మారాడు చూడండి, జక్కయ్యలో జరిగినటువంటి మార్పు ఏందో చూడండి. చివరికి ఆ మాటలు మనం చూసుకుందాం. జక్కయ్య నిలవబడి, యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య హృదయంలోనికి సంతోషం వచ్చింది. యేసు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో మొదటిగా ఏమొస్తుంది చెప్పండి? సంతోషము. మొదటిగా సంతోషం వస్తుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకుంటే అతనికి 4 గంటల మరలా చెల్లింతును. ఎంత గమనించండి, యేసు ప్రభు వారు అన్నాడు, ఏమైనా ఆలోచన ఉందో జక్కయ్య, నీ ఇంటికి వస్తుంది చూడ, ఆయన ఎన్ని మాటలు అంటున్నారో అని ఒక్క మాట యేసు ప్రభు వారు మాట్లాడలే. పరిశుద్ధుడైన వాడు పాపి అయిన జక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇంట్లో ఉన్న పాపమంతా బయటకు వస్తుంది, ఆ హృదయంలో ఉన్న పాపమంతా బయటకు వస్తుంది. జక్కయ్యకి ఏం చెప్పాడు యేసు ప్రభు? ఒప్పుకోమని ఏమని చెప్పాడా? లేచి ఏందయ్యా నువ్వు చేసిన జక్కయ్య అన్నాడా? ఏమల్లా. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లోకి, జక్కయ్య హృదయంలోకి వెళ్ళగానే ఆ హృదయంలో, ఆ ఇంట్లో ఉన్న అపవిత్రత అంతా బయటికి పోతుంది. ఎందుకంటే పరిశుద్ధుడు ఉన్న చోట అపవిత్రత ఉండలేదు, అపవిత్రతకు స్థానమే లేదు, అపవిత్రకు అవకాశమే లేదు. అప్పుడు జక్కయ్య అంటాడు లేచి నిలబడి, ప్రభువా ఇదిగో నా ఆస్తిని 2 భాగాలు చేస్తున్నాను. ఈ సగభాగం అంతా నేను బేదలకు ఇచ్చేస్తున్నాను. సగభాగం అంతా బేదలకు ఇచ్చేనగానే ఆటం బాంబు కొట్టాడు. వాళ్ళ ఆవిడికి పిల్లల గుండెలు పగిలిపోయాడు. ఇదేందిరా, మన కోసం 8 వారాల నగలు 18 వారాల నగలు చేయిస్తాడు అనుకొని ఇంత బల్లపై నుంచి, బల్ల కింద నుంచి, సంచుల్లో నుంచి డబ్బులంతా కూడబెడితే సగభాగం చేసి సగం పేదలకు పనిచేస్తానంటాడేంది? పేదల మీద అకస్మాత్తుగా ప్రేమ నుంచి పుట్టుకొచ్చింది పెద్ద మనిషికి. జక్కయ్య పీడించేవాడు, పేదల పట్ల ప్రేమ ఎట్లా వచ్చింది చెప్పండి? పీడితుడైన వానికి ప్రేమ ఎలా వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన ప్రేమాస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరట? ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి అయిన వాడు ఆ ఇంట్లోకి అడుగు పెడితే పేదల మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. పేదలను ప్రేమించే మనసు యేసు ప్రభువారి మనసు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వస్తే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ ఏం చేయబడుతుందట? కృమ్మరించబడుతుంది అని రాయబడింది. దేవుడు సంతోషాన్ని ఇస్తాడు మన హృదయంలో. యేసు ప్రభువారు ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చినా, ఒక వ్యక్తి హృదయంలోనికి వచ్చినా, ఒక వ్యక్తి తన హృదయంలోనికి దేవునికి స్థానం ఇస్తే జరిగేది ఏంటంటే సంతోషము. దేవుని ప్రేమ మన హృదయంలోనికి వస్తుంది. మతాలు మారో, ఏదో తిక్కల ఆలోచనలను, బొట్లు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, మెట్టలు తీసేస్తారు, ఇది తిక్కల మాటలు ఇవన్నీ. తీసేసేది పాపం. యేసు ప్రభువారు పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన సంతోషాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమనిచ్చాడు. అంత మాత్రం ఆగల. ఆ తర్వాత ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప మార్పు. జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? యేసు ప్రభు నమ్మిన వాని జీవితంలో ఎంత గొప్ప మార్పు జరిగిందో చూడండి.
పేదలకు సగం ఇచ్చేసాడు, మిగతా సగం వాళ్ళ ఆవిడ అనుకుని ఉంటుంది, పానీలా సగం పంచితే పంచాడు, ఈ సగమన్నా ఉంచుతాడులే అనుకుంటే, ఇందాకేమో ఆటం బాంబు వేస్తే ఇప్పుడు అణుబాంబు వేసాడు. అణుబాంబు అంటే మొత్తం పోద్ది, ఏముండదు. అణుబాంబు కనుక ఎడనేస్తే గడ్డి కూడా మొలవదు. ఇక ఏమి శేషమేమీ లేకుండా, ప్రభువా ఇదిగో ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో ఒక్కొక్కరికి 4 రెట్లు కడతాను అన్నాడు. ఎంత గొప్ప మార్పు అండి. యేసు ప్రభువారు ఒక హృదయంలోనికి వస్తే మతాలు మార్చే దేవుడు కాదండి, మనస్సు మార్చే దేవుడు. యేసు ఎవరు? మతస్థాపకుడు కాదు. ఆయన మనసులను మార్చి, మనసులను గెలిచి, మనుషులను ప్రేమించడం నేర్పే దేవుడు యేసు ప్రభువారు. ఆయన మతస్థాపకుడు కాదు, మారు మనసునిచ్చే దేవుడు. జక్కయ్యకి ఏమిచ్చాడు? మారు మనసునిచ్చాడు. జక్కయ్య కుటుంబానికి, జక్కయ్యను చూసినటువంటి అనేక మంది, ఎంతమంది మారుంటారు ఆ రోజు? ఇలాంటి పాపాత్ముడు మారతాడని మేము అనుకోలేదు సార్. కానీ ఎలా మారాడు? కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. కాబట్టి జక్కయ్య ఇలాంటి కఠినాత్ముడిని, అపవిత్రుణ్ణి మార్చిన దేవుడు ఈ రాత్రి మన జీవితాలను మార్చటకు సమర్థుడు. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తున్నా ఈ రాత్రి దేవునికి మీ హృదయంలో స్థానాన్ని ఇవ్వండి. ఆయన మీ హృదయంలోనికి చేర్చుకోండి. యేసు ప్రభువారిని మా హృదయంలోనికి చేర్చుకోవాలంటే ఏం చేయాలన్నా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు, మనుషుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కొబ్బరికాయలతో పని లేదు, కర్పూరాలతో పని లేదు, దేనితో పని లేదు. సూక్ష్మంలో మోక్షం ఏంటి? ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి మీరు రండి. ఆ రాత్రి జక్కయ్య హృదయంలోనికి, ఆ రోజు జక్కయ్య హృదయంలోనికి వెళ్ళారట. నా హృదయంలోనికి రండి, నాకు సంతోషాన్ని ఇవ్వండి, నేను పాపిని ప్రభువా, మీ రక్తంలో నన్ను కడగండి అని పిలిస్తే, పక్షపాతం లేని దేవుడు ప్రతివాని హృదయపు వాకిలి యొద్ద నిలవబడి తలుపు కొడుతున్నాడట. ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వానితో కలిసి వచ్చి నివాసం చేస్తానని యేసు ప్రభు ఆశ కలిగి ఉన్నారు ఈ రాత్రి. కాబట్టి దూరాన సమీపాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారు హృదయపు తలుపు తెరిచి దేవుడిని ఆహ్వానిస్తే, జక్కయ్య కుటుంబంలోకి వచ్చిన దేవుడు, జక్కయ్య హృదయంలోనికి వచ్చిన దేవుడు మీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ముగింపులో ఈ జక్కయ్య ఇదంతా, ఈ మార్పు అంతా చూసిన తర్వాత యేసు ప్రభు అడిగిన సందర్భం ఇక్కడ లేదు, కానీ జక్కయ్యని ఇలా అడిగినట్లు లేదు. కానీ ఉదాహరణకి మనం అలా ఊహిద్దాం, జక్కయ్య నీ ఆస్తిని 2 భాగాలు చేసి సగమేమో పేదలకు ఇచ్చావు, సగమేమో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు వాళ్ళందరికీ ఇచ్చేసావు కదా, మరి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి ఏముందనంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆ పాట జక్కయ్య పాడటానికి అర్హుడు. జక్కయ్య పాడితే సరిపోద్ది ఆ పాట. నీ ఉంటే నాకు ఆస్తులు పోయినా, అందరూ పోయినా, నువ్వు ఉన్నావుగా ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు. ఇందుకు యేసు ప్రభువులు ఏమున్నాయి? పర సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు సమస్తము క్రీస్తులో ఉన్నాయి. యేసు క్రీస్తులో సమస్తము ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి, ఆయన యందు గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉంటే సంపద ఎంత ప్రభు నాకు? నువ్వు ఉంటే నాకు చాలు అనుకున్నాడు. యేసును హృదయంలోకి తీసుకు ఇంత మార్పును చూసి యేసు ప్రభు అన్నాడు. జక్కయ్యని గురించి యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ వచ్చిన ప్రజలందరికీ చూసారా, ఇతడును అబ్రహాము అంటే ఇతడు పరలోకానికి అర్హుడు. ఎందుకు అర్హుడు అంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఈరోజు మన కుటుంబాలకు రక్షణ అవసరం. ఈ లోకంలో బ్రతికేది ముఖ్యం కాదు, పరలోకం చేరేది ముఖ్యం.
ఈ లోకంలో ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తామో తెలియదు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుణ్ణి చేరేది ముఖ్యం. కాబట్టి దేవుణ్ణి చేరాలి అనంటే రక్షణ కావాలి. ఆ రక్షణ యేసు ప్రభు వారి దగ్గర ఉన్నది. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే రక్షించడానికి. కాబట్టి దేవుడిచ్చే రక్షణను మీ హృదయంలోనికి ఆహ్వానించి దేవుని మీ హృదయంలోనికి చేర్చుకొని రక్షణ పొంది దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.